డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, అడ్డంగా బుక్ అయిపోయిన వైసీపీ తిరుమల తిరుపతి లడ్డు విషయంలో చంద్రబాబు నాయుడు వైసీపీని చావు దెబ్బ కొట్టాడు అనేది ఇప్పుడు కళ్ళకు కనిపిస్తున్న నిజం. మరి విచారణలో ఏం తేలుతుంది, కోర్టులో ఇది ఎంతవరకు నిలబడుతుంది, దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల హస్తం ఎంత ఉంది అనేది బయటపడుతుంది అనే దానికంటే కూడా ప్రజా కోర్టులో వైసీపీని అడ్డంగా బుక్ చేసి పడేశాడు చంద్రబాబు నాయుడు. అందులో ఆ నెయ్యిలో జంతు అవశేషాలు, జంతువుల కొవ్వు ఉంది, ఎస్పెషల్లీ ఆవు కొవ్వు కానీ పంది కొవ్వు కానీ ఉంది అని ఇప్పుడు రిపోర్టులు కూడా బయటకు వచ్చాయి. కాకపోతే ఈ రిపోర్టు వచ్చి చానాళ్ళు అవుతున్నా కూడా మరి ఎంతకాలం నిన్నటి వరకు ఎందుకు బయట పెట్టలేదు అనేది మరి టీడీపీ అంతర్గతంగా ఏదైనా చర్చించుకుని, ఇది కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలకు సంబంధించింది కాబట్టి బయట పెట్టలేదు అనే విషయంలో కానీ, లేకపోతే దీన్ని అదును చూసుకొని ఏదైనా ఒక రాజకీయ అంశంలో దీంట్లో లబ్ధి పొందే విధంగా దాన్ని బయట పెట్టలేదు అనేది ఇక వాళ్ళు అంతర్గత వ్యవహారం అయినప్పటికీ రిపోర్టులు చెప్తున్న నిజం ప్రకారం ఖచ్చితంగా ఆ నెయ్యిలో అడల్ట్రేషన్ జరిగింది, అందులో ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసి ఉన్నాయి అనే ఒక రిపోర్టు కూడా బయటకు వచ్చింది. ఈ రిపోర్ట్ వచ్చి చానాళ్ళు అయ్యింది. అంటే చంద్రబాబు నాయుడికి 2 నెలల క్రితమే తెలుసు ఈ రిపోర్టు వచ్చినప్పుడే ఇందులో ఈ అనిమల్ ఫ్యాట్ విషయాలు ఉన్నాయని. ఎందుకు బయట పెట్టలేదనేది మరిక చంద్రబాబు నాయుడే చెప్పాలి ఇప్పటి వరకు ఎందుకు ఆగారు అనేది. కానీ ప్రజా కోర్టులో ఆల్రెడీ ఆ పార్టీకి ఒక విచిత్రమైన ముద్ర ఉంది. వాళ్ళ వేరే మతస్థులు హిందూ సాంప్రదాయాల మొత్తాన్ని మంట గలపటానికి వాళ్ళు అనునిత్యం ప్రయత్నం చేస్తూ ఉంటారు. గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అనేక హిందూ దేవాలయాలపైన దాడి జరిగినా కూడా ఏ విధంగానూ వాళ్ళు స్పందించలేదు, పట్టించుకోలేదు అనే విషయం ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది. అలాంటిది ఎన్నో ఏళ్లగా నందిని నెయ్యి, అందున కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి ఒకంత అది కర్ణాటక గవర్నమెంట్ నెయ్యి అనే చెప్పుకోవాలి. అలాంటి ఆ నెయ్యిని వాడుతున్న ప్లేస్లో ఆ కాంట్రాక్ట్ను రద్దు చేసి మరొకళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు అని అంటే అది కేవలం కమిషన్ల కక్కుర్తి. అలాంటి కమిషన్ల కక్కుర్తి పడ్డప్పుడు వాళ్ళు చూపించటానికి, ఇదిగో నందిని నెయ్యి కంటే కూడా మేము తక్కువ ధరకు నెయ్యిని తీసుకొచ్చామని చెప్పుకోవడానికి తక్కువ ధర కోట్ చేస్తే దాంట్లో మరి అతను ఏమేం కలుపుతాడు అనేది కూడా చూసుకోవాలి కదా. దాంతోపాటుగా ఏంటంటే అప్పుడు ఈఓగా ఉన్న ధర్మారెడ్డి కూడా దీన్ని అథెంటికేటెడ్ ల్యాబ్లో టెస్ట్ చేయించకుండా వాళ్ళకి అనుకూలమైన రిపోర్టులు రావడానికి ఏదో ప్రైవేటు ల్యాబుల్లో టెస్ట్ చేయించి ఇందులో ఏం లేదు అంతా బాగానే ఉందనే రిపోర్టు తీసుకొచ్చిన తర్వాత కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ విషయంలో ధర్మారెడ్డి చేసిన పనులన్నింటినీ కూడా ఇక్కడ బయట పెట్టాల్సిందే. మరి అధికారులు లోపలికి వెళ్తారా, అక్కడ ఇంతకు ముందున్న పాలక మండలి చైర్మన్లు కానీ సభ్యులు కానీ లోపలికి వెళ్తారో తీసి పక్కన పెడితే, రాజకీయంగా మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ తగిలింది. చంద్రబాబు నాయుడు నిజంగా కొట్టే దెమ్మ తిరిగింది అంటారు చూడండి, అలాంటి ఒక మాస్టర్ స్ట్రోకే కొట్టాడు. ఈ హిందూ భక్తులందరి ముందు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టాడు. ఇక విచారణలో ఏం తేలుతుంది, నిజంగా ఉందా, ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు వాళ్ళు ఏమి వాదించుకుంటున్నారు అనేది చర్చకు వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇందులో ఇలాంటి జంతు కొవ్వులు కలిపారు అనే విషయాన్ని ప్రతి ఒక్క హిందూ భక్తుడు నమ్మేలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఎన్డీడీబీ రిపోర్టు, గవర్నమెంట్ ఆథరైజ్డ్ ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్టుని కూడా బయట పెట్టారు. ఇందులో మా హస్తం ఏమీ లేదు, ఆ కాంట్రాక్టర్ యొక్క తప్పిదమే అని అంటే మనం ఇక్కడ ఒక సంగతి గుర్తు చేసుకోవాలి. సో దేవుడికి పూజ చేయడానికి ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనె కానీ వాడతారు. కనీసం ఇప్పుడు బజార్లో ఈ ఒరిజినల్ నువ్వుల నెయ్యి కొనాలి అని అంటే లీటర్ 400 రూపాయలు అవుతుంటే ఒక డూప్లికేట్ నువ్వుల నూనె ఒకటి దొరుకుతుంది. కేవలం కేజీ 80 రూపాయలకే దొరికే ఆ డూప్లికేట్ నువ్వుల నూనెలో ఏముంటుంది? రైస్ బ్రాన్ ఆయిల్, పత్తి గింజల నూనె, ఇంకా వేరే వేరే లాంటి వ్యర్థ పదార్థాలతో కూడిన ఇలాంటి కొవ్వు పదార్థాలతో కూడిన ఆ నూనె మొత్తాన్ని దేవుడి పూజకు వాడుతున్నాం. అలాంటి వ్యవహారమే ఈ రోజున ఇక్కడ
ఈ ప్రసాదాలకి కలిపే నెయ్యి విషయంలో కూడా జరిగింది అని అంటే ఇక అందులో కేవలం ఆవు కొవ్వు పంది కొవ్వు ఉన్నాయనే కాదు, మిగతా ఇలాంటి వనస్పతి లాంటివి వంట వాళ్ళు నెయ్యికి బదులుగా డాల్డా వాడినట్టుగా ఇందులో కూడా అనేక మాల్ ప్రాక్టీసెస్. పత్తి గింజల నూనె చాలా తక్కువ ధరకు దొరుకుతుంది, దాన్ని కూడా కలిపే ఉంటారు. అలాంటిది కూడా ఈ అందులో అవశేషాలు కనపడుతున్నట్టుగానే ఉన్నాయి. అడల్టరేషన్లో చివరకు జంతు వ్యర్థాలతో తయారు చేసిన కొవ్వుని నుంచి తీసిన నూనెని అందులో వాడటం జరిగింది. అది ఆరోగ్యానికి కూడా హానికరం. చాలా పెద్ద పెద్ద కంపెనీలు తాము వాడే ఈ ఎడిబుల్ ఆయిల్స్లో ఇలాంటి పదార్థాలు ఉన్నాయని కొన్ని బ్యాన్ చేసిన కంపెనీలు కూడా ఉన్నాయి. అలాంటిది అసలు మరి ఈ స్వామివారికి నివేదించే ప్రసాదాల విషయంలో జరిగిందంటే వైసీపీని ఎవరైనా క్షమిస్తారా? ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద డ్రాబ్యాక్ కాబోతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దీని నుంచి కోలుకోలేని దెబ్బ తగలబోతోంది. దాంతోపాటుగా ఇక అరెస్టుల పర్వం మొదలైనప్పుడు ఇది ఎక్కడి దాకా వచ్చి ఆగుతుంది, ఈ కమిషన్ల విషయం ఎవరి దాకా తెలుసు అనేది దాన్ని కూడా చంద్రబాబు నాయుడు బయటకు తీసి దీని మీద ఏదో సిబిఐ విచారణ జరపాలంటున్నారు. కానీ సిబిఐ విచారణ జరిగితే ఎవరికి ఏం జరిగిద్దో అందరికీ తెలిసిందే. అవినాష్ రెడ్డికి వీళ్ళకి వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ ఏమాత్రాన్ని తేల్చిందో అందరికీ తెలిసిందే. కాకపోతే దీని మీద ఏ రకమైన కమిటీ వేసి అయినా ఏదో ఒక రకంగా దీంట్లో న్యాయపరంగా ఉన్న ఈ ముట్టిని మొత్తం బయటకు తీయాలి. ఈ కార్యక్రమానికి పాల్పడిన వాళ్ళు, ఆ కమిషన్ల కక్కుర్తికి పాల్పడిన వాళ్ళందరినీ దరిదాపుగా అత్యంత ఉన్నతమైన న్యాయస్థానంలో దాకా తీసుకెళ్ళైనా సరే వాళ్ళని శిక్ష పడేలాగా చేయాల్సిన బాధ్యత ఈ రోజున చంద్రబాబు నాయుడు మీద ఉంది. కేవలం రాజకీయపరమైన ఆరోపణలు చేయటమే కాకుండా అక్కడ దాకా తీసుకెళ్ళాలి. అలా జరుగుతుందా లేదా అనేది చూడాలి. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల ముందు పెద్ద దోషిగా నిలబెట్టడంలో చంద్రబాబు నాయుడు సక్సెస్ అయిపోయాడు. ఇదే ఈరోజు కుండబద్దలు.